పంజాబ్ డ్రెస్ టాప్కి కానీ లేదా ఫ్రాక్కి కానీ నెక్ వేయాలి అనుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే క్యాన్వాస్ కానీ లేదా బక్రం కానీ తీసుకోవాలి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే మామూలుగా కంగనహాల్లో కానీ లేదా మిషన్ మెటీరియల్ దొరికే షాప్లో ఉంటుందన్నమాట. ఇది మనకి మీటర్ వచ్చేసి 25 లేదా 30 రూపాయలు అనేది ఉంటుంది. ఇది మనము ఏ విధంగా కట్ చేయాలనుకుంటే మనము డబుల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు పొడవు అనేది 10 ఇంచులు, వెడల్పు అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ నెక్ వెడల్పు అనేది నేను 2.5, నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ నెక్. ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ చూసుకొని కట్ చేసుకోవాలి. అయితే ఈ బక్రంకి ఒకవైపు షైనింగ్ గమ్ ఉంటుందన్నమాట, జిగురు. ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానిపైన మనం కట్ చేసిన క్యాన్వాస్ వేసినప్పుడు జిగురు అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయాలి. మీడియం హీట్లో ఐరన్ చేస్తే అది క్లాత్కి స్టిక్ అవుతుందన్నమాట క్యాన్వాస్ అనేది. ఇలా చూసుకొని చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకొని మనం పట్టీ అనేది పెట్టేసుకోవాలి. అంటే క్యాన్వాస్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అంటే బక్రం కదా, మన సపోర్ట్ కూడా ఒక 1 ఇంచు వెడల్పు కట్ చేస్తాం కాబట్టి అది మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్కి సెంటర్ పాయింట్, బాడీ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ సెంటర్లో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు జరగకుండా అనమాట. తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఏదైనా షేప్ పెట్టినప్పుడు అది ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే అక్కడ కార్నర్ దగ్గర కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తే కనుక ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అది వీ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, స్టార్ నెక్ అయినా కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. దీని యొక్క పూర్తి వీడియో లింక్ అనేది స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. మీరు అండ్ వీడియో లింక్ ఓపెన్ చేయగానే లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్ అనేది ఏ విధంగా వేయాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ మనకు ఎలా కట్ చేసుకోవాలి మనము కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను అనమాట. ఇలా క్యాన్వాస్తో వేయడం వల్ల మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ క్లాత్ జార్జెట్, షిఫాన్ పల్చగా ఉన్నాయి అనుకోండి, మనకి క్యాన్వాస్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ మెయిన్ క్లాత్ చాలా మందంగా ఉంటే మామూలుగా వేసుకోవచ్చు. కాకపోతే మీకు బొటెక్ స్టైల్ లేదా ప్రొఫెషనల్ లుక్ రావాలంటే మాత్రము కంపల్సరీగా క్యాన్వాస్ వేసుకోవాలి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎక్కడ దొరుకుతుందని. మామూలుగా మిషన్ మెటీరియల్ దొరికే షాపుల్లోనే ఇది దొరుకుతుంది అనమాట. దీని యొక్క పూర్తి వీడియో లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.